అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కంప్యూటర్ గైడెన్స్ సెంటర్ వెల్కమ్ అండి. ఈరోజు జనరల్ స్టడీస్ వీడియో తీసుకున్నట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే జనరల్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ స్టేట్కి సంబంధించిన దానికి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేట్ సర్వీసెస్కి సంబంధించి కూడా అడుగుతారు. రాష్ట్ర స్థాయిలో బాధితులకు సాయం అందించడం కోసం 2000 సంవత్సరంలో క్లైమేట్ రిలీఫ్ ఫండ్ సిఆర్ఎఫ్ని ఏర్పాటు చేశారు. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరి సూచనతో ఏర్పాటు చేశారని అడిగితే 13వ ఆర్థిక సంఘం సూచనలతో ఏర్పాటు చేశారండి. ఇక్కడ 2010లో రెండు ఆర్గనైజేషన్స్ కలిపేశారు. అదే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్గా మార్చారు. ఇక్కడ కేంద్రం వాటా తీసుకుని 75%గా, రాష్ట్రాల వాటా 25%గా ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం దీన్ని 90% కేంద్రం వాటాగాను 10% రాష్ట్రాల వాటాగా మార్చారు. సో 13, 14 ఆర్థిక సంఘాల మీద క్వశ్చన్స్ అడిగితే దీనికి ఆన్సర్ ఖచ్చితంగా అడుగుతారు. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా రాష్ట్రాలకు నిధులను ఇంకా మరి కాస్త ఎక్కువ కేటాయించమనేది జరుగుతూ ఉంటుంది. అలా నిధులు పొందుతున్న రాష్ట్రాలు మనం తీసుకున్నట్లయితే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి. దీంట్లో లేని రాష్ట్రాలు అని అడుగుతారు. అంటే దీంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇందులో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవతల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా